ఎంత భూ కబ్జాల గనుడైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అంటే సర్వే నంబర్ 72 అనేది పేదోళ్లకు ప్రభుత్వము అసైన్డ్ భూమి గరీబోళ్లకు ఇచ్చింది. సర్వే నంబర్ 72 భూమిని అల్లుంతో కబ్జా చేయించి ఆ భూమిని జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ హెడ్ క్వార్టర్స్కి అమ్మినటువంటి గనుడు పాయల్ శంకర్. సో మీరు అర్థం చేసుకోవచ్చు, బీజేపీ పార్టీ కార్యాలయం ఆదిలాబాద్లో సర్వే నంబర్ 72 అంటే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అసైన్డ్ భూములలో కట్టినటువంటి కార్యాలయం బీజేపీ కార్యాలయం. అది అమ్మినటువంటి వ్యక్తి ఎవరు? పాయల్ శంకర్ యొక్క సొంత అల్లుడే. అంటే జాతీయ పార్టీని కూడా మోసం చేసినటువంటి ఘనుడు పాయల్ శంకర్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఒకటి, ప్రజలకు అల్టిమేట్గా కావాల్సింది ఇలాంటి అవినీతి అక్రమాలు చేసేటువంటి నాయకులు కాదు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి చేసేటువంటి నాయకత్వం కావాలి. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. బీజేపీ పార్టీ యొక్క ఆఫీసు అసైన్డ్ ల్యాండ్ల, అంటే దళిత బిడ్డలకు కేటాయించినటువంటి భూమిలో బీజేపీ పార్టీ ఆఫీస్ని కట్టిండ్రు అని అధికారికంగా కట్టినటువంటి అని బీజేపీ హెడ్ ఆఫీస్ కూడా లేఖ రాసినాం. సో ఎక్కడికక్కడ ప్రభుత్వం సంక్షేమ పథకాలే కాకుండా అక్కడ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అవినీతి అక్రమార్కులను ఎవరినైనా